ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. అసలు మనస్సు అంటేనే సత్వరజస్తమో గుణాలతో కూడుకుని ఉంటుంది. గుణాల గురించిన యొక్క విశేషాలు మనోస్థితిని బట్టి కూడా ఉంటాయి. అది ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉండలేదు, పాదరసంలా పరిగెడుతూ ఉంటుంది, చంచలమైనది. ముఖ్యంగా తాను తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారంధంలో ఈ గుణ విశేషాలు చాలా స్పష్టంగా గోచరమవుతూ ఉంటాయి. ఒక పని చెయ్యాలి అంటే రజోగుణం కావాలి, దానికి దూరంగా ఉండాలి తమో గుణం కావాలి, విచారించాలి సత్వగుణం కావాలి. ఇవన్నీ కూడా దేహాత్మ బుద్ధితో నిలిచినప్పుడు మాత్రమే ఈ గుణ విశేషాలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా సత్వగుణం అనేది స్వరూప జ్ఞానానికి దారి తీస్తుంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, రెండు నేనులు లేవు, ఉన్నది ఒకటే నేను, అది ఈ విధంగా కనపడుతుందని. ఎప్పుడైతే గుణరహితమై, బంధరహితమై, ద్వంద్వరహితమై నిలిచి ఉంటుందో ఈ అహంకారము, అది ఆత్మగానే ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేగాని దేహాత్మ బుద్ధితో ఆత్మని తెలుసుకోవటం కాదు. అసలు ఈ అహంకారానికి మూలము తెలియదు, మూలాన్ని గుర్తించలేదు. అయితే ఇక్కడ మహర్షి వారు ఏం చెబుతున్నారు? సత్వగుణంగా మనస్సుని మలచుకో, దాన్ని చిక్కబట్టుకో, ఎంత లాభం కావాలో అది ఉపయోగించు, లాభం తీసుకురా అంటే గుణరహితమై, బంధరహితమై నిలిచి ఉండు అని అర్థం. ఆత్మస్థానమే హృదయస్థానం. అది కంటికి మనస్సుకి కనపడదు, అది తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నేను ఉన్నాను అన్న స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందో అదే నీ సహజత్వము. ఎరుక మాత్రమే నీ ఉనికి. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు తాను పుట్టాడని, దేహం పుట్టుక తన పుట్టుకని, ఒక పరిమితమైన జీవుడుగా, కర్తగా ప్రతి ఒక్కరూ భావిస్తూనే ఉంటారు ఈ మాయలో. అటువంటిదే ఒక ప్రశ్న అడుగుతున్నారు, చనిపోయిన తర్వాత ఈ జీవుడి గతేమిటని. దానికి మహర్షులు వారు, ఇప్పుడు బతికే ఉన్న జీవుడు ఉన్నాడు దగ్గర కనుక అడక్కదగ్గ ప్రశ్న కాదది. నీవిప్పుడు దేహంతో ఉన్నావా, దేహం లేకపోయినా ఉన్నావా, అది నువ్వే తేల్చుకోవాలి. వీలైతే దేహం విడిచినట్లు జీవుడప్పుడున్న అడగని, అంతవరకు జీవుడు ఇప్పటి సమస్యను పరిష్కరించుకొని తానెవరో తెలుసుకొని ఆ పైన ఇంకా సంశయాలు మిగిలి ఉంటే, వేధిస్తూ ఉంటే అడగవచ్చు. ముఖ్యంగా ఇటువంటి ప్రశ్నలు ఎందుకు తల ఎత్తుతాయి అన్నప్పుడు
దేహ ధర్మాలు తన ధర్మాలని, దేహం లేకపోతే తాను ఉండడని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కాసేపు నిద్రపోతున్నావు, నిద్రలో దేహస్మరణ లేదు, అయినా నీవు ఉన్నావు కదా. ఎంత చెప్పినా దేహం వదిలిపెడితే ఈ మాయా నేను యొక్క గతి ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ తల ఎత్తుతూ ఉంటుంది. మళ్ళీ జన్మెత్తుతామా, ఏమవుతుంది ఈ మాయా నేనని. అసలు ఆది నుంచి ఈ అహంకారము, ఈ మాయా నేను, ఈ దేహాత్మ బుద్ధి, పరిమితమైన జీవుడు లేడు అని గ్రహించండి. అంతేకాని ఇది పోయాక దీని గతి ఏమిటి, అది నీకు చెప్పినా ఉపయోగం ఏమిటి? ఉపయోగం లేదు కదా. ఇప్పుడు కూడా దేహాత్మ భావనను కలిగించే ఆ మాయా నేను ఉన్నదేమో చూడు అనేదే ప్రశ్న. చనిపోయిన తర్వాత ఏదో అవుతుందని అనుకుని ప్రయోజనం ఏమిటి? దానివల్ల నీకే ఉపయోగము లేదు. ఉన్నప్పుడు అంటే దేహాత్మ బుద్ధి జనించినప్పుడు అది ఉందేమో చూడు, అది లేదు. ఉన్నదే ఎరుక, ఉన్నదే ఆత్మ. అది నీవు తెలుసుకోవటం కాదు. స్వరూప జ్ఞాన ప్రకాశమందు నీవు, నీతో పాటు ఈ జగత్తు సంసారము అదృశ్యమైపోతుంది. కారణం అవన్నీ నీ భావనలే కాబట్టి, ఆలోచనలు కాబట్టి. ముఖ్యంగా ధ్యానం ఎలా చెయ్యాలని అడుగుతున్నావు. ధ్యానం నీవు చేసేది కాదు. ఆత్మ ధ్యానిస్తూనే ఉన్నది, అజపం చేస్తూ ఉన్నది. నేను ఉన్నాను ఉన్నాను అన్న ఎరుక కలిగి ఉన్నది. మామూలుగా ఈ ద్వైతంలో చెప్పుకుంటే ధ్యానం అనేది చిత్త ఏకాగ్రతకే పనికి వస్తుంది. యు ఆర్ హోల్డింగ్ ఎ థాట్ టు ది ఎక్స్పల్షన్ ఆఫ్ అదర్ థాట్స్, అంతే. అది మనం ధ్యానం అనుకుంటున్నాము. ఇది అహంకారంతో చేసేది. నిజానికి ఆత్మ ధ్యానిస్తూనే ఉన్నది, అజపం చేస్తూ ఉన్నది. నేను ఉన్నాను నేను ఉన్నాను అహంస్మరణతో కూడుకొని ఉంది. మరి జ్ఞానవృత్తి చేత ఉన్నది కదా. కనుక అత్యంత ప్రధానమైనది తలపులు వేరు, తలపులు వీడి నీవు నిలిచి ఉండు. దానికి తలపుకి మధ్యలో ఏముందో చూడుపోని. ముఖ్యంగా రెండు ఆలోచనల మధ్యలో నీ సహజత్వమే ఉంటుంది. అహంస్ఫురణ అది ప్రకాశిస్తూనే ఉంది. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ ధ్యాన పద్ధతులు, రీతులు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. సామాన్యంగా భగవంతుడి మీదనో, మంత్రం మీదనో, లేక మౌనంతో తన సహజత్వం మీదనో ఈ మనస్సుని కేంద్రీకృతం చేయటం జరుగుతుంది. ఏది ఏమైనా అన్యత్వము తల ఎత్తితే మరి ఏం చెయ్యాలి? అన్యత్వము తల ఎత్తకుండా మనస్సుకి ఒక ఆలంబన కలిగించాలి. అదే ధ్యానము. చివరికి ఆ త్రిపుటి కూడా అదృశ్యమై ఉన్నానన్న ఎరుకే మిగిలి ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని మనం నిధిధ్యాస అని కూడా చెప్పుకుంటాం. శ్రవణ మనన నిధిధ్యాసలు అనేవి భాష్యంలో ఎంత చెప్పుకున్నా నీవుగా నిలిచి ఉండుటే నిధిధ్యాస. నీ ధ్యాస ఆత్మ మీదనే ఉంటుంది.
కారణం అది నీ సహజత్వం. అది కాకుండా ప్రాపంచిక విషయ వాసనల మీదకి పోయిందా తిరిగి మూలం చేరటం కష్టమవుతుంది. కారణం దేహం సత్యము, జగత్తు సత్యము, జరణ మరణాలు సత్యము, బంధాలు సత్యము, మోక్షం ఒకటి ఉన్నదని అనుకునే ఈ మాయాజీవుడు నిన్ను విశ్రాంతి తీసుకోనివ్వడు. ఇంద్రియాల వెంట పరిగెత్తాలంటాడు. కనుక ఆ పరుగు ఆపు, నిశ్చలత్వానికి రా. ఆలోచన రహిత స్థితిని అలవాటు చేసుకుంటే ఆత్మస్వరూపం నీకే తెలుస్తుంది. నీవెవరివో ఎవరూ నీకు అందించరు. మంచిది, మౌనమే నీ సహజత్వం.